వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గత క్యాబినెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని మున్సిపాలిటీగా నేను చూడాలనుకోవడం లేదు. ఏదో 4 లక్షలు 5 లక్షల జనాభా ఉండే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మాత్రమే కాదు, ఇది ఒక మెట్రో నగరం, మెట్రో సిటీ క్యాపిటల్, అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి. పెట్టుబడిదారులు రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిందే. దానికి భూములు కావాలి. మరో 7 గ్రామాల్లో అమరావతి రాజధాని విస్తరణ కోసం సిఆర్డీఏకి అనుమతి ఇచ్చారు. ఇప్పటికే 29 గ్రామాలకు ఆనుకుని ఉన్న ఈ 7 గ్రామాలు అమరావతి మండలం, తుళ్ళూరు మండలాల్లో, ఇక పెదపరిమిలో ఈ గ్రామాల్లో దాదాపుగా 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఒక 4,000 ఎకరాలు అసైన్ భూములు, మరికొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయితే ఈ 7 గ్రామాల్లో పెదపరిమి, వైకుంఠపురం, ఎన్రాయి ఈ ప్రాంతాల్లో 123 వెంచర్స్ వేశారు 2012 నుంచి 2019 వరకు. వీటిలో చాలా వరకు అనుమతులు తీసుకొని వేసిన వెంచర్లు ఎక్కువగా ఉన్నాయి. అనుమతులు లేకుండా వెంచర్లు వేసిన వారు, అమ్మిన వారు కూడా ఉన్నారు చాలామంది. సరే, అనుమతి తీసుకొని వెంచర్లు వేసుకొని వెంచర్లలో ఆ ప్లాట్స్ కొనుక్కున్న వారికి అయితే న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వారికి రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం భూమిని అయితే మొత్తం తీసుకుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే 200 గజాలు కొనుక్కున్న వారికి 200 గజాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వెంచర్లో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వెంచర్ వేయబోతా ఉంది కాబట్టి వారికి భూమికి భూమి ఇచ్చే అవకాశం ఉంది. లేదు వెంచర్ని వెంచర్లాగా ఉంచుతారా అంటే ఆ వెంచర్లో నుంచి ట్రంక్ రోడ్స్ వెళ్తే మాత్రం వెంచర్ డిస్టర్బ్ అయిపోతుంది. వెంచర్ని వెంచర్లాగా ఉంచి రాజధాని డెవలప్ చేయడం సాధ్యం కాదు. ముఖ్యంగా పెదపాలెం ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ రాబోతా ఉంది. ఇక వెంచర్స్ అన్నీ లేచిపోతాయి. వెంచర్స్ మొత్తం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. 123 వెంచర్స్లో దాదాపుగా 12,000 మంది పైగా ప్లాట్స్ కొనుక్కున్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆందోళన పడిపోయారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో పనులు చురుగ్గా సాగుతున్న రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ అయితే లేవు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు అంటే సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో కొత్తగా వెంచర్స్ వేయడానికి అనుమతులు ఇవ్వడం లేదు. ఎందుకంటే అమరావతి రాజధాని విస్తరణ జరుగుతూ ఉంది. మరలా కొత్తగా వెంచర్లు వేస్తే మరలా ఆ వెంచర్కి సెటిల్ చేయడం కష్టం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం స్తంభించిపోయింది. అమరావతి రాజధాని వస్తే రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తుంది అనుకున్నారు, కానీ అమరావతి రాజధానిలో గజం 40,000 నుంచి 60,000 దాకా నడుస్తూ ఉంటే అక్కడ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. సమీప ప్రాంతాల్లో వెంచర్ వేయడానికి సిఆర్డీ అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటికే ఈ 7 గ్రామాల్లో వేసిన వెంచర్లలో పరిస్థితి ఏంటనే దాని మీద కూడా ఆందోళన నెలకొంది. అంతేకాదు, ఇప్పుడు ఈ 7 గ్రామాలు వేశారు, ఫేజ్ 3 కూడా ఉంటుందని నారాయణ స్పష్టంగా చెప్పారు. మరి ఫేజ్ 3లో మరికొన్ని గ్రామాలు కూడా లేచిపోయే ప్రమాదం ఉంది కదా. ఆ గ్రామాల్లో కూడా వెంచర్లు వేసే అవకాశాలు లేవు. రైతులు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. ఈ రాజధాని విస్తరణ, భూముల సేకరణ ఈ కార్యక్రమం అంతా మరో 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. భూములు అమ్ముకుందామంటే ఎవరు కొనడం లేదు. ప్రభుత్వం తీసుకుని పరిహారంగా భూమి ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం మరో 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈ 7 గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాబోయే కొద్ది రోజుల్లోనే రైతుల నుంచి భూములు తీసుకోవడం, వారికి ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వడం జరిగింది. ఇక అనుమతి పొందిన లేఅవుట్లో కొనుక్కున్న వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనధికార లేఅవుట్లు ఏం చేస్తారు అనే దాని మీద ఇంకా ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.